గుడ్ మార్నింగ్ అందరికి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం వచ్చేసి జూ పార్క్ లో ఉన్నాం. యాక్చువల్లీ నేను హైదరాబాద్ సిరీస్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే ఒక 1000 రూపీస్ లో ఒక్క రోజులో హైదరాబాద్ లో ఏమేమి చూడొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా కానీ. సో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు నా మైండ్ లోకి ఫస్ట్ వచ్చింది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఎంజాయ్ చేసేది జూని, యానిమల్స్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ని అలా. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూ హైదరాబాద్ లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్. సారీ. సో ఈరోజు మనం అక్కడికి వచ్చేసాం. చూద్దాం ఈరోజు ఏమేమి చేద్దాం, ఏంటి, ఎలా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 380 acres లో ఉంటుంది. సో once again, hello everyone and welcome to my channel Traveler Not a Tourist. A day under 1000 rupees. కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. అక్కడే మీరు టికెట్లు తీసుకోవాలి. అండ్ ఆన్లైన్ పేమెంట్ ఎలా ఉందంటే ఆఫ్లైన్ లేదు. ఇప్పుడే టికెట్ తీసుకున్నా. టికెట్ వచ్చేసి 100 రూపీస్. అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంట, క్యాష్ అలో లేదు. ఓన్లీ ఆన్లైన్. అండ్ టికెట్ కూడా ఈ టికెట్ వస్తుందంట. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం, చూడండి. సో ఇప్పుడు బ్యాగ్స్ ఏమైనా తీస్తే అక్కడ లాకర్ రూమ్ లో డిపాజిట్ చేయాలి. మనకి ఈ కవర్ ఇస్తారు. దీంట్లోనే మనకు కావాల్సినవన్నీ పెట్టుకొని లోపలికి రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళేది ఫిష్ వరల్డ్. నాకు తెలిసి ఫిష్ వరల్డ్ కి కూడా సపరేట్ టికెట్ తీసుకోవాలనుకుంటా. ఇప్పుడు మనం ఫిష్ వరల్డ్ కోసం టికెట్ తీసుకోవడానికి వచ్చేసాం ఇక్కడికి. కానీ చూస్తే మనం ఇక్కడ బ్యాటరీ కార్డ్ అండ్ టాయ్ ట్రైన్ అండ్ అక్వేరియం టికెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయంట. సో ఇక్కడ ఫోన్ పే, జీపే, పేటిఎం, యూపీఎస్ ఆర్ యాక్సెప్టెడ్. ఇప్పుడే టాయ్ ట్రైన్ ఇంకా అక్వేరియం టికెట్ తీసుకున్నా. టాయ్ ట్రైన్ అయితే 80 రూపీస్, అక్వేరియం అయితే 20 రూపీస్. బ్యాటరీ వెహికల్ అయితే పెద్దలకి 120 రూపీస్ అంట. నేను నడిచి చూపిస్తా. అందుకే బ్యాటరీ వెహికల్ తీసుకోలేదు. టాయ్ ట్రైన్ అయితే ఎప్పుడు ఎక్కలేదు, ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కా, అందుకే. సో ఇప్పుడు యాక్చువల్ అక్వేరియంకి కూడా వద్దనుకున్నా, బట్ మీకు చూపించడం కోసమే, అందుకే వెళ్తున్నా. ఐ షో యూ టికెట్. నార్మల్గా అయితే ఫోన్ పే, గూగుల్ పే ఎలా అంట, క్యాష్ తీసుకోవట్లేదు మోస్ట్లీ, అసలు లేదు. ఏ టికెట్ కి క్యాష్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. సో ఎవరైనా వీడియో చూసి నెక్స్ట్ టైం వస్తే అలా ప్లాన్ చేసుకోండి. అదే ఫిష్ వరల్డ్ అని చూస్తున్నారు కదా. వినిపిస్తుందా? యా, చూసారు కదా. అంటే చాలా చాలా అంటే నేను ఒక్కడినే ఉన్న రూమ్ లో, ఇంకా వేరే లెవెల్ ఫీలింగ్ ఉంది నాకు. కానీ చూడండి, నాకు నార్మల్గా ఎక్వేరియం ఎప్పుడు అంటే వచ్చినప్పుడల్లా ఇది అంటే సెకండ్ థర్డ్ టైం పెద్దగా అయినాక అంత ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఫిషెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇందాక చూపించే కదా. ఓకే, ఇప్పుడు అక్వేరియం అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఇలాంటి మ్యాప్స్ అడుగడుగుకి అంటే వెళ్ళే కొద్ది కనిపిస్తూనే ఉంటాయి. మీకు ఇప్పుడు కనిపించేది డైరెక్షన్స్. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ చూసుకొని వెళ్ళొచ్చు మీరు. ఇంకా అయ్యో, చూసారు కదా. సో ఇప్పుడే లోపలికి వచ్చాం. ఇంకా చాలా ఉంది తిరగడానికి. అంటే ఏదో స్టైల్ కోసం పెట్టే స్పెక్స్ అంతే. ఓకే, ఇంకా ముందుకి ఏముంటాయో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. కానీ మీరు ఆన్లైన్లో అయితే మనీ కంపల్సరీ ఉండాలి, క్యాష్ అయితే అలవ్ లేదు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం.
పైన చూడండి, అసలు పైన చూడండి, ఆ పక్షుల్ని చూడంగానే అంటే ఎంత బాగా అనిపించిందో. అవి ఎట్లా ఎగురుతున్నాయో అన్ని. అవి అవేంటో నాకు క్లియర్గా కనిపించట్లేదు యాక్చువల్లీ, బట్ ఇట్ వాస్ నైస్ వాచింగ్ దెమ్. ఇప్పుడు మనం ఫస్ట్ టాయ్ ట్రైన్ ఎక్కుదాం. అసలు ఓపెన్ అయిందా, ఎప్పుడు ఓపెన్ ఏమో మరి. ఓకే చూద్దాం, వెళ్ళి ముందైతే అడుగుదాం. ఇక్కడ ప్రతి ఒక్క లిస్ట్ ఉంది, ప్రతి ప్రైస్ ప్రతి దానిది చూడండి క్లియర్గా. ఓకేనా, ఇప్పుడే అడిగా. అది చూస్తున్నారు కదా, టాయ్ ట్రైన్ 30 మెంబర్స్ ఉంటే అప్పుడు స్టార్ట్ అవుతుందంట. సో ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం ఎందుకు, ఈలోపు దగ్గరలో ఏమన్నా ఉంటే అవి చూసేద్దాం. మీకు తినడానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఎస్, కానీ ప్రైసెస్ చూపిస్తా. సింబా ఫుడ్ కోర్ట్. మీట్ మై ఫ్రెండ్. నాకు ఫస్ట్ కనిపించిన, ఐ మీన్ టెక్నికల్లీ సెకండ్. అక్కడే ఉన్నాడు, బయటికి రాడంట. ఒకసారి బయటికి చూడు. హాయ్ చెప్పు. హలో. ఇలా నుంచి చూస్తుండే. ఇదిగో మీ ఫ్రెండ్స్ అయితే తెలకోనల్లో నా ఫోన్ తీసుకోవడానికి ట్రై చేశారు. ఇప్పుడు నువ్వు వచ్చి తీసుకో, చూస్తా. ఇదిగో నా ఫోన్ ఇక్కడే ఉంది. హాయ్ 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 హాయ్. బాయ్ బాయ్ బాయ్. మేము ఫ్రెండ్సే, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఇలానే. బాయ్, మళ్ళీ కలుద్దాం. చూడండి, అది నడుస్తుంటే డాన్స్ క్యాట్ వాక్ చేస్తున్నట్టు, ర్యాంప్ వాక్ చేస్తున్నట్టే ఉంది. అదిగో హాయ్ హాయ్. జూ పార్క్ లో నార్మల్ గా ఎప్పుడు ఉండే అంత రష్ అసలు లేదు. చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో. అంటే ఈరోజు పండగ అండ్ తొందర, తర్వాత వస్తారేమో. కొంచెం వస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూడండి, మీకు కింగ్ ఆఫ్ ద జంగల్ ని చూపిస్తా ఇప్పుడు.
దీన్ని ఇలా చూస్తూ ఉంటే బండరాయిలా ఉంది. అసలు కొంచెం కూడా కదలట్లేదు, ఒక ఇంచు కూడా. స్టాచ్యూ లాగా ఉంది అంతే. ఇంక ఇవన్నీ ఇంతే ఉంటాయా కదలకుండా? అసలు ఏం కదలట్లేదు అంటే ఎప్పుడు చూసినా కదలవు. అదృష్టం బాగుంటే తప్ప కళ్ళగట్ట లేవు. ఇక్కడ కొంచెం ఓపెన్ చేసప్పు తోక ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎన్ని ఉన్నాయో అనిపిస్తుంది అసలు. 1 minute. అది ఉన్నది ఉన్నది దాని తోక చూడండి ఎంత ఉందో. అరే నోరు తెరుచుంది, అరే నోరు తెరుచుంది అంతే ఉంది, అసలు కదలట్లేదు. అన్నీ కూడా బొమ్మల్లాగే ఉన్నాయి. ఐ మీన్ నేను చాలా 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 భయపడే ఒక యానిమల్ కాదు, రెప్టైల్ దగ్గరికి వెళ్తున్నాం. నాకు చాలా భయం, అదే స్నేక్ జోన్. రెప్టైల్ కి కూడా అక్కడ ఉంది చూడండి, రెప్టైల్ హౌస్. అడల్ట్ కి 30, చిన్న పిల్లలకి 10. అండ్ నాక్టర్నల్ హౌస్, అడల్ట్ కి 20, చిన్న పిల్లలకి 10. సో ఇప్పుడు మనం రెప్టైల్ జోన్ కి వెళ్ళాం. స్నేక్ హౌస్, నేను స్నేక్ హౌస్ అని పిలుస్తా. వెళ్ళొద్దు అనుకున్నా, కానీ అంటే ఎంత భయమైనా కానీ చూడాలనిపిస్తుంది. అని మీకు చూపించడానికి ఇంకొక రీజన్. వచ్చేసాం. ఏంటో నాకు తెలియదు, ఇక్కడ ఎంట్రీ దగ్గర రాగానే కాళ్ళలో షివరింగ్ స్టార్ట్ అవుద్ది. చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో ఎంట్రీ. సో నౌ వెల్కమ్ టు రెప్టైల్ జోన్. ఆ క్లాసుల్లో నుంచి బయటికి రాకూడదు పాములు. చూడండి ఎలా పడుకుందో, కనిపిస్తుందా? సరేలే నువ్వు పడుకో, ఇప్పుడే లేవకే, నా వల్ల కాదు. అది చూసారు ఎంత ఉందో? అది 1, 2, 3 కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఇంకోటి ఇంకే నాకు పాములంటే భయం. అసలు కనిపిస్తుందా చెట్లు? అది ఎట్లుంది చూడండి. పొరపాటున మనం ఏదైనా చెట్ల మధ్యలోకి వెళ్ళి అవి అక్కడ ఇరుక్కుని ఉంటే వాటి ఏంటి పరిస్థితి చెప్పండి. కొంచెం డ్యాన్స్ చేస్తుంది. ఇండియన్ కోబ్రా. ఇప్పుడు కింగ్ కోబ్రా దగ్గర ఉన్నాం. అది చూడండి నన్నయ్య చూస్తుంది. రా చూసుకున్నాం, రా నేను వెళ్ళ చూస్తున్నాం. తమ్ముంటే బయటికి రా. ఏంటి భయపడతానా? ఛాన్స్ లేదు, వెళ్ళిపోతా బాయ్. ఎన్నున్నాయి చూడండి. వామ్మో, ఏంటివి? ఇండియన్ ర్యాట్ స్నేక్ అంట. అన్ని ఎలా ముడుచుకొని చుట్టుకొని ఉన్నాయి ఒకదానికొకటి.
సో ఇప్పుడు టాయ్ ట్రైన్ లోకి వచ్చేసాం. ఇప్పుడు ట్రైన్ తిరిగినప్పుడు చూపిస్తా, ఓకేనా? మరి వర్షం ఏది అవి లేళ్ళు ఇవి కొమ్ములు అవి కృష్ణ. ఇందాక టాయ్ ట్రైన్ ఎక్కినప్పుడు సేమ్ ఒకటే కంపార్ట్మెంట్ లో కూర్చున్నాం అందరం. ఆంటీ వాళ్ళు, అక్క, తమ్ముడు, పాప అందరు ఎంత బాగా మాట్లాడారో, సొంత వాళ్ళ కలిపేసుకున్నారు. అండ్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారంట, కుకింగ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ లో ఛానల్స్ ఉన్నాయంటే ఎంత బాగున్నారో. ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ నాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి ఎంకరేజ్ చేశారు అందరూ. ఇట్ వాస్ రియల్లీ రియల్లీ నైస్ మీటింగ్ దెమ్. ఇంకా మెమరీగా ఉంటుందని చెప్పి రికార్డ్ చేసుకున్నాను నేను. ఇప్పటికీ అలసిపోయా. ఇందాక చూస్తారు కదా, టాయ్ ట్రైన్ లో కలిసారు. అందరు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే సొంత వాళ్ళ కలిపేసుకున్నారు, మాట్లాడుతున్నారు. బాగా అనిపించింది. ఇంకాసేపు ఉండేవాడిని కానీ వాళ్ళు ఇప్పుడే వచ్చారంట అందరూ, ఆంటీ, అక్క వాళ్ళు. సో అందుకే ఇంకా నేను సఫారీకి వెళ్తున్నా ఇప్పుడు. నేను ఇందాక వచ్చినప్పుడు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. అంటే పండగ కదా, మేబీ అందుకే ఎక్కువ రాలేదేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఇందాక వచ్చిన మంచిది, నాకు చూడటానికి స్కోప్ దొరికింది. ఇప్పుడు చూడండి, అసలు చూడలేము, చాలా మంది ఉన్నారు. ఐ షో యూ ఎంత మంది ఉన్నారు చూడండి. నించడానికి కూడా ప్లేస్ లేదు యాక్చువల్లీ. వైట్ టైగర్, వైట్ టైగర్ ఏంటి? వైట్ టైగర్, వైట్ టైగరే. అంటే పాలలాగా తెల్లగా ఉంటుంది అనుకున్నా. ఇందాక టాయ్ ట్రైన్ లో చూసినప్పుడు తెల్లగా ఉంది. ఇంకోటి ఏమైనా ఉంది, చూద్దాం. అమ్మా, టైగర్ టైగరే. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడికి వచ్చాము, ఎలిఫెంట్ జోన్. చూస్తున్నారు కదా, వావ్, ఎలిఫెంట్ అయితే సూపర్ గా ఉంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు. అమ్మా, ఇప్పుడు ఎంతసేపు నుంచోవాలో చూసారు కదా, లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇంకెంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో, లైన్ లో నుంచోవాలి. ఇప్పుడు ఫైనల్లీ సఫారీ బస్ ఎక్కుతున్నాం. సో ఎంజాయ్ ద సఫారీ రైడ్ విత్ మీ.
సఫారీ రైడ్ ఒక 20 minutes ఉంది మొత్తం. యో సో చూసారు కదా, వైల్డ్ పార్క్ అంతా తిరిగేసాం, అయిపోయింది. ఇప్పుడు మీకు క్లియర్గా ఎంతైందో చెప్తా. మీరు వెహికల్ మీద వస్తే పార్కింగ్కి 30 అవుతుంది అనుకుంటాం, 2-wheeler అయితే 30, నాకు 30 తీసుకున్నారు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 100. మళ్ళీ తర్వాత టాయ్ ట్రైన్ 80, ఎక్స్పీరియన్స్ అది కూడా 20. ఆ తర్వాత మళ్ళీ రెప్టైల్ జోన్ దానికి కూడా 30, మళ్ళీ సఫారీకి అయితే 100 రూపీస్. సో అంతే కలిపి 390 అయింది నాకు. మీరు హైదరాబాద్లో ఉండి అంటే జూపర్కి ఎలా రావాలి, ఎలా వస్తే బాగుంటుంది, ఏ బస్ ఎక్కాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎలా రావాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ చేయండి, నేను గ్యారంటీగా రెస్పాండ్ అవుతా. అండ్ యా, ఈ వీడియోకి నాకు తెలిసి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఏమనుకోకండి, కోల్డ్ అయింది కొంచెం, నా మైక్ పైన అది ఎగిరిపోయింది టాయ్ ట్రైన్ ఎక్కేటప్పుడు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. సో అంతే, ఓకే, ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై. మార్నింగ్ 9-10కి వస్తే ఇప్పుడు టైం 3 అయింది ఎగ్జాక్ట్గా. సో అదనమాట, కానీ చాలా బాగుంది.